హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా క్విక్గా అయిపోయే ప్యాన్ కేక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువగా ఎగ్స్ని వేసుకోవచ్చు. తర్వాత పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 3 టేబుల్ స్పూన్ల పంచదార తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. పంచదారకు బదులుగా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ మూడిటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తోనైనా బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిలోకి హాఫ్ కప్ గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండంతా ఎగ్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇక్కడ వీట్ ఫ్లోర్కి బదులుగా మైదాను కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను హెల్తీగా చేయాలన్నట్టు వీట్ ఫ్లోర్ని యూజ్ చేశాను. తరువాత కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం టైట్గా అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అలా అని బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తరువాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ప్యాన్ కేక్స్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బ్యాటర్ని చిన్న చిన్న దోశల్లా వేసుకోవాలి. దోశని స్ప్రెడ్ చేయకుండా అలానే ఉంచండి. దోశ మొత్తం చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చినప్పుడు టర్న్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. అదే హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొక ప్యాన్ కేక్ని కూడా వేసి చూపిస్తాను. సో ప్యాన్ కేక్ అంతా ఇలా బబుల్స్లా వచ్చినప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో చూసారుగా, చాలా క్విక్గా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఫైనల్గా దానిపైన హనీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.